ప్రభుత్వం తలపెట్టిన నూతన వ్యవసాయ విధానం, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన వ్యవసాయ విధానం, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన వ్యవసాయ విధానం, జైల్లో పెట్టినటువంటి రైతుల్ని విడుదల చేయాలి. నోయిడాలో జైల్లో పెట్టినటువంటి రైతు నాయకులను రద్దు చేయాలి. నూతన వ్యవసాయ విధానాన్ని నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన జాతీయ మార్కెట్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సుమారుగా 500 జిల్లా సెంటర్లలో ఈరోజు నిరసన కార్యక్రమము కొత్తగా తీసుకొచ్చిన జీవో కాపీలను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2021లో రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన కూలుకొని ఢిల్లీ సరిహద్దుల్లో సుమారుగా 14 నెలల పాటు విరామలేని పోరాటం చేసిన సందర్భంలో నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించడం జరిగింది. అట్లాగనే రైతుల యొక్క డిమాండ్లను కూడా నెరవేర్స్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చబోకుండా కొత్తగా మళ్ళా కార్పొరేట్ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చి అమలుకు పూనుకోవడం జరిగింది. దాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ మోర్చా నాయకులు జగదీష్ సింగ్ దంతెల్వాలు ఆ యొక్క ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష ఇప్పటికీ 20 రోజుల నుంచి చేయడం జరుగుతూ ఉంది. వారి ఆరోగ్య పరిస్థితి మరీ దయనీయంగా ఆందోళనకరంగా ఉంది అని నిన్న వైద్యులు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారికి మద్దతుగా పంజాబ్, హర్యానా రైతులు పాదయాత్ర చేసే సందర్భంలో నోయిడా సెంటర్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచక్షణ రహితంగా భాషావాయు వాళ్ళ మీద ప్రకటించి జైల్లో పెట్టడం జరిగింది. మనం ఈ సందర్భంగా జైల్లో పెట్టిన రైతులను, రైతు నాయకులను బేషరతుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని, అట్లాగనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర పార్లమెంట్లో గ్యారంటీ చట్టం చేయాలని, అట్లాగే రైతులకు రుణమాఫీ కూడా చట్టము చేయాలి. నూతన ఈ విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలి. నూతన మార్కెట్ ఈ యొక్క చట్టాన్ని కొత్త జీవోను రద్దు చేయాలనే సందర్భంగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఈ రైతుల యొక్క డిమాండ్లను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎల్లేటి అంశారెడ్డి, హన్మకొండ జిల్లా రైతు సంఘం కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి నూతన రైతాంగ మార్కెటింగ్ చట్టాన్ని, ఆ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పేసి హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు ప్రతులని దగ్ధం చేస్తున్నాం. ఆ పాలసీ పత్రాన్ని దగ్ధం చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి నూతన వ్యవసాయ విధాన పాలసీ, మార్కెటింగ్ పాలసీ అనేటువంటిది వ్యవసాయ రంగాన్ని రద్దు చేసిన నల్ల చట్టాల స్థానంలో కూడా దొడ్డిదారిన మళ్ళీ తిరిగి తీసుకొస్తా ఉంది. ఇది ప్రమాదకరం. నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధాని, స్వయంగా నల్ల చట్టాలు ప్రమాదకరమైన చెప్పేసి సాగిన ఉద్యమానికి క్షమాపణ చెప్పింది. నల్ల చట్టాలు ప్రమాదకరమైనటువంటి అని చెప్పేసి చేసిన ఉద్యమానికి తల వంచిండు. రైతాంగానికి, దేశ ప్రజలకి క్షమాపణ చెప్పిండు. మళ్ళీ ఇవాళ మూడోసారి ఎన్నికైన తర్వాత తిరిగి పెట్టుబడిదారులకు ఉపయోగపడక మార్కెట్, ఈ దేశంలో వ్యవసాయ మార్కెట్లు మొత్తం పెట్టుబడిదారులకు దాసోహం అయ్యే విధంగా చట్టాలు తీసుకొస్తుండ్రు నరేంద్ర మోడీ గారు. ఖబర్దార్. అప్పుడు 14 నెలలే సాగింది. ఇప్పుడు మళ్ళీ సంవత్సరాల పాటు రైతాంగం, దేశవ్యాప్తమైనటువంటి రైతాంగం ఉద్యమాలు నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం చేసేటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలు, కూలీల వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై విశ్రాంత పోరాటం చేస్తాము. శ్రీలంక లోపల దేశ అధ్యక్షుడికి ఏదైతే పట్టిందో, ఈ దేశం లోపల రాబోయేటువంటి రోజుల లోపల రైతాంగం అంతా ఏకమై వ్యవసాయ కూలీలని, కార్మికులు, కర్షకుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తాం. ఇప్పటికైనా మేము రైతు సంఘాలుగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హెచ్చరిక చేసేది ఏంటంటే, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ మార్కెటింగ్ పాలసీని, ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ ముందు ఈ నిరసన కార్యక్రమంగా తెలియజేస్తున్నాం. నా పేరు చుక్కయ్య, ఏకేఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ విధానం ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మార్కెట్ విధానం
ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మార్కెట్ విధానం